కానీ మన దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక ఆ ప్రేమను అందరి ఎడలో కూడా మనం తప్పక వ్యక్తపరిచే వారికి ఉండాలి. అందుకని ఈ రోజున దేవుడికి ఎవరు కావాలి అంటే వాక్యం తెలిసిన వారు కాదు, వాక్యం చదివేవారు కాదు, పాటలు పాడేవారు కాదు, లేకపోతే దేవుని పని జీవితాంతం 37-40 బైబిల్ మోసేవారు కాదు, వాక్యము నెరవేర్చేవారు కావాలి. హల్లెలూయా. అంటే పత్రికలు అంటే చక్కని మాట, దేవుడి చిత్తము జరిగించేవాడే నిరంతరము నిలిచి ఉంటాడని వాక్యం సెలవిస్తాం. ఎవరి చిత్తం జరిగించాలి? ఏంటి దేవుడి చిత్తం జరిగించడం అంటే క్రియలో చూపించాలి. ప్రేమ ఉండాలి, ఆ ప్రేమను చూపించాలి, కొన్ని సందర్భాల్లో చూపించాలి అని చూద్దాం. కాబట్టి అది చూపించిన వారు దేవుడికి సరిపోతారు. అందుకనే ఆ ప్రేమ అనురాగం ఆప్యాయత తగ్గిపోతున్న పరిస్థితుల్లో మనం కలిగి ఉండాలి. యాకోబు పత్రికలో కూడా చెప్పాను కదా, ఎవరికైనా చలిగా ఉందనుకోండి, నువ్వేం చేయాలా? నువ్వు ప్రార్థన చేస్తే సరిపోదు, కొద్దిపటి నువ్వు ఆ చలి తగ్గు. క్రియలు చూపించాలి. ప్రార్థన సమయంలో ప్రార్థన చేయాలి, క్రియల్లో చేయవలసిన సహాయం ఏదైనా చేయవలసి వస్తే సహాయం మనం తప్పక చేయాలి. ఎవడు ఆకలితో అనుమతించిపోతున్నాడు, వేస్తున్నాము నీ ఆకలి తీరాలని తీరుతాడు. కానీ నీకు తోచింది ఏదో కాయో పండు ఫలము తీసుకెళ్ళి అడిగించి తిన్నా బాబు అంటే